భారతదేశం స్వతంత్ర దేశం కావడానికి మూల కారణం సుభాష్ చంద్రబోస్. ఈ విషయాన్ని ఆనాటి బ్రిటిష్ ప్రధాని రిచర్డ్ హాడ్లీయే స్వయంగా ఒప్పుకున్నాడు, వెల్లడించాడు. అసలు మనకు స్వాతంత్రం అనేది 1943లోనే వచ్చింది. 16/9/1946 బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ జెండా కింద నెహ్రూను ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించింది. ఒక్కసారి ఆలోచించండి, నెహ్రూ ఏమని ప్రమాణం చేసుకుంటాడు? నేను బ్రిటిష్ రాణి శాసనానికి లోబడి భారతదేశాన్ని పరిపాలిస్తాను అనే కదా ప్రమాణం చేసుంటాడు. సరే, నెహ్రూను ఎందుకు ప్రధానిని చేశారో అది కూడా తెలుసుకుందాం. ఇండియన్ నేవీలో తిరుగుబాటు మొదలైంది. అది తక్కిన అన్ని శాఖలకు పాకడం మొదలైంది. బ్రిటిష్ వారికి 1857 మొదటి స్వాతంత్ర సంగ్రామం గుర్తుంది.